హార్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్తో చర్చల పునరుద్ధరణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుముఖత వ్యక్తం చేయగా ఇరాన్ తిరస్కరించింది. బెదిరింపులతో చర్చలు సాధ్యం కాదని తెగేసి చెప్పింది. ఇరాన్తో రెండో దఫా చర్చల కోసం తమ ప్రతినిధులు నేడు పాకిస్తాన్కు వెళ్తారని ట్రంప్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ట్రంప్ చర్చల ప్రకటన చేయకముందే పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్లో భద్రతను అసాధారణంగా పెంచింది. ట్రంప్ చర్చల ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. ఒకవైపు దాడులు చేస్తామని బెదిరిస్తూ బలవంతంగా చర్చలకు రావాలని అనడం చిన్నపిల్లల చేష్టల్లా ఉందని ఇరాన్ 1వ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ విమర్శించారు. చర్చలకు తమ దేశ ప్రతినిధులు ఎవరూ వెళ్లడం లేదని ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. అమెరికా డిమాండ్లు అలవి కాకుండా ఉన్నాయని ఆరిఫ్ మండిపడ్డారు. అణు ఇంధనంపై ఇరాన్ చట్టబద్దమైన హక్కులను ఎవరూ అడ్డుకోలేరని ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్ అంతకుముందు స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని దాటేందుకు భారత నౌకలు శనివారం ప్రయత్నించగా ఇరాన్ నేవీ కాల్పులు జరపడంపై మన ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కాల్పులు జరిపిన సమయంలో ఒక నౌకలోని సిబ్బంది ఇరాన్ నేవీతో సంప్రదింపులకు ప్రయత్నించిన ఆడియోను అమెరికా మీడియా బయటపెట్టింది. కాగా దేశ్ కర్మ అనే భారతీయ చమురు నౌక శనివారం సురక్షితంగా జలసంధిని దాటి భారత్ వైపు వస్తోంది. ఇది ఈ నెల 22వ తేదీన ముంబైకి చేరుకునే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే జలసంధిలో ఫ్రెంచ్, బ్రిటన్ నౌకలపై మాత్రమే ఇరాన్ కాల్పులు జరిపిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియా సమావేశంలో తెలిపారు. భారత నౌకలపై కూడా కాల్పులు జరిగాయి కదా అని ఒక జర్నలిస్టు ప్రశ్నించగా ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన గెటౌట్ అని ఆ జర్నలిస్టును బెదిరించారు.